హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం చాలా సింపుల్గా మనం లంచ్ బాక్స్లోకి రైస్ని అంటే కొబ్బరి రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా బాగుంటుంది, చాలా ఈజీగా రెడీ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు దీనిని మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం మనం ముందుగా మిక్సీ జార్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు చట్నీ శనగపప్పును యాడ్ చేసుకోవాలి. దాంతో పాటుగా ఒక 5-6 ముక్కల వరకు ఎండు కొబ్బరి ముక్కలు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి సగం టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారము, అలాగే 4 లేదా 5 వరకు చిన్న ఉల్లిపాయలను తీసుకోవాలి. చిన్న ఉల్లిపాయలు అనేది తొక్కేం తీయనవసరం లేదు, అలాగే తీసుకొని వీటి మొత్తాన్ని మనం బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఈ గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని మనం పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తాలింపు గింజలు యాడ్ చేసుకోవాలి. తాలింపుని కూడా 1 నిమిషం పాటు మీడియం హీట్లోనే బాగా వేపుకొని ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి జీడిపప్పులను యాడ్ చేసుకోవాలి. జీడిపప్పులను కూడా 1 నిమిషం పాటు బాగా వేపుకొని ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కట్ చేసి తీసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిరపకాయను కూడా కట్ చేసి తీసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మీడియం హీట్లోనే వీటి మొత్తాన్ని మనం బాగా వేపుకోవాలన్నమాట. ఒక 2-3 నిమిషాల పాటు వీటి మొత్తాన్ని బాగా వేపుకున్న తర్వాత ఉల్లిపాయలు మొత్తం మనకి ఈ విధంగా బాగా వేగుతాయి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి కారంని ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. అంటే మనం తీసుకునే రైస్ని బట్టి యాడ్ చేసుకొని ఆ తర్వాత మీడియం హీట్లోనే దీనికి ఉన్న పచ్చివాసన పోయేంత వరకు బాగా 3-4 నిమిషాల పాటు కలుపుకుంటూ వేపుకోవాలన్నమాట. దీని మొత్తాన్ని ఒక 3-4 నిమిషాల పాటు మీడియం హీట్లోనే బాగా వేపుకోవాలన్నమాట. ఇది మనకి కొంచెం బాగా వేగుతుంది. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మనం మంటని లో హీట్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అంటే మనం తీసుకునే కారంను బట్టి రైస్ అనేది చూసి అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపోయేంతగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని లో హీట్లోనే బాగా కలుపుకోవాలి. ఈ కారంలోకి రైస్ మొత్తం బాగా కలిసేలాగా 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకొని ఆ తర్వాత 1 నిమిషం పాటు సిమ్లోని రైస్ అలాగే ఉంచాలి. 1 నిమిషం పాటు ఈ రైస్ మొత్తాన్ని లో హీట్లోనే అలాగే ఉంచేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే ఈ లంచ్ బాక్స్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఈ రైస్ అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.